ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ చెప్పండి సరిత గారు, ఏమేం కావాలి? గ్రేటెడ్ బీట్రూట్, పొటాటో, పన్నీర్, పీనట్ పౌడర్, క్యారెట్, ఓట్స్ పౌడర్, జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా అండ్ సాల్ట్. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? బీట్రూట్ కబాబ్ ఎలా చేద్దాం, ఏం చేయాలి? ఆన్ చేద్దాం. ఓకే, సో ఇంతకీ బీట్రూట్ కబాబ్ అంటే ఇది ఈజీ ప్రాసెసా, టఫ్ ప్రాసెసా? ఈజీ, అన్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే ఇంగ్రీడియంట్స్ 10 minutes లో అయిపోతుంది. ఫస్ట్ మనం ఏంటంటే బీట్రూట్, క్యారెట్ తురిమింది గ్రేట్ చేద్దాం. ఓకే, సో ఆయిల్ యాడ్ చేద్దాం. ఓకే, టూ స్పూన్స్ వేస్తాం. కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. ఈ లోపు సరిత గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మాకు. బాబు ఏమో ఐఎం ముంబై నుంచి MBA కంప్లీట్ చేసి జాబ్ జాయిన్. వావ్ వావ్, ఐఎం సూపర్ అండి, ఫుల్ తెలివైన అబ్బాయి. పాప ఏమో సెకండ్ ఇయర్ MBBS గాంధీ మెడికల్ కాలేజ్. ఒక్క డాక్టర్, ఇద్దరు ఇట్లా స్మార్ట్ కిడ్స్. మీ కిడ్స్ ఇద్దరు కూడా? మా వారేమో రైల్వేలో జాబ్ చేస్తారు. నైస్ అండి, అమేజింగ్. సో ఐఐఎం ముంబై, మీ అబ్బాయి తీసుకున్న స్ట్రీమ్ ఏంటి? వాట్, ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఆర్ యు నో? ఇంజనీరింగ్ NIT కాలికట్ చేశాడు తను. అప్పుడు ట్రిపుల్ E. ఓకే, ఇదేమో కన్సల్టెంట్, జాబ్ లో జాయిన్ అయిపోయాడు KPMG అనేది, అందులో యాజ్ ఎ కన్సల్టెంట్. హై ఇది హీట్ అయింది, ఇది వేసుకుందాము. ప్లస్ ఇది క్యారెట్. ఇవి రెండు పచ్చివేనా అండి లేకపోతే ఉడకబెట్టి? లేదు, పచ్చిదే, జస్ట్ గ్రేట్ చేసి తెచ్చాము. ఈ రెండు ఏంటంటే షాలో ఫ్రై చేయాలి. అవునా? జస్ట్ దీంట్లో ఉన్న వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోతే మనకు బైండింగ్ కి ఈజీగా ఉంటుంది. మీ అమ్మాయికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్టా లేకపోతే? అవును, అంటే చిన్నప్పుడు కాదు కదా, చిన్నప్పుడు IIT ఫౌండేషన్ తీసుకుని ఆఫ్టర్ 10th మెడికల్కి వచ్చింది. అవునా? అదే ఆ అమ్మాయి అంటే తన ఓన్ చాయిస్. మేము ఇంజనీరింగ్ అనుకున్నాం, ఎందుకంటే డాక్టర్ అనేది చాలా కష్టం, అది లాంగ్ ప్రాసెస్, తర్వాత టైం టేకింగ్ అది. అవును, తనకు ఓన్ చాయిస్ అది. అవునా? సో హౌ ఇస్ షీ పర్ఫార్మింగ్ అండి MBBS లో? ఓకే, బాగుంది. అంటే కొంచెం టెన్షన్ అయ్యేది వాళ్ళకి, టైమింగ్స్. అవునవును, బాగా స్ట్రెస్ తో కూడుకున్న విషయం MBBS అనేది, వాళ్ళ ఎగ్జామ్స్ కూడా. అవును, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అప్పట్లో, అంటే నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది లైక్ మెడికల్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మెయిన్ ఏంటంటే సీట్ దొరుకుతుంది అనేది చాలా కష్టం. అవును, ఫ్రీ సీట్, గవర్నమెంట్ సీట్ రావాలంటే చాలా, అంటే. సో మీ అమ్మాయి ఫ్రీ సీటేనా? ఫ్రీ సీట్. ఏ కాలేజ్ అండి? గాంధీ మెడికల్ కాలేజ్. ఇది జస్ట్ ఇంకో 2 minutes లో ఫ్రై అయిపోతాయి. ప్లస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అండ్ బుక్స్ కూడా ఇంత లావుగా ఉంటాయి. ఒకటి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎంత ఫుల్ టెన్స్డ్ ఉంటారు వాళ్ళు యాక్చువల్లీ. చాలా. బాబు ఇప్పుడు తెలియలేదు, ఎందుకంటే తను అక్కడే హాస్టల్లో ఉండి చదివేవాడు. పాప అయితే ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్తుంది, అప్ అండ్ డౌన్ చేస్తుంది. మేము ఈ ప్రోగ్రామ్ ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పుడు చూసేవాళ్ళం. అవునా? అక్కడి నుంచి ట్రై చేస్తే వాళ్ళం, ఛత్తీస్గఢ్, కాజీపేట్, లాస్ట్ కి హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది అది. సో ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఛత్తీస్గఢ్ లో? 10 years. 10 years ఉన్నారా? మీ వారి జాబ్ పరంగా? పుట్టి పెరిగిందంతా ఒరిస్సాలో. ఓహో, మీరు తెలుగు వాళ్ళు కాదా? తెలుగు వాళ్ళే, కానీ డాడీ అక్కడ జాబ్ చేసేవారు స్టీల్ ప్లాంట్ ఒరిస్సాలో, అక్కడ ఉండేవాళ్ళం. ఇది అయిపోయింది. ఓకే ఓకే, అందుకే ఆల్ ఇండియా అంతా ట్రావెల్ అయిపోయింది. అది సిమ్ లో పెట్టేద్దాం. సిమ్ లో పెట్టేయండి. ఇది బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బౌల్ అక్కడే కొంచెం చల్లపడితే. అప్పుడు మీ పిల్లలిద్దరు అక్కడే చదువుకున్నారు ఛత్తీస్గఢ్ లో? ఆ 10 ఏళ్ళు కూడా? 10 years. పాపకి బాబుకి 7 years తేడా. పాప వరంగల్ లో చదివింది. ఇది అలా మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేస్తాం. కొంచెం చల్లగా అయితే కూల్ అయితే అప్పుడు ఇంగ్రీడియంట్ మిగతా అన్ని కలిపేసుకోవచ్చు. మనకి స్టవ్ తో పని లేదా? ఆయిల్ వేసుకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆపేద్దాం, తర్వాత ఆఫ్ చేసేయండి. ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పుడు అక్కడ రెసిపీస్, అక్కడ వంటలు నేర్చుకున్నారా మీరు? హిందీ కూడా నేర్చుకున్నారా? అంటే ఫస్ట్ నుంచి మాకు హిందీ అలవాటు ఎక్కువ, తెలుగు తక్కువ. నేను అక్కడ చదివింది అంతా హిందీ, ఒరియా. ఏమేమి భాషలు వచ్చాయితే ఇప్పుడు మీకు? హిందీ, ఒరియా, ఇంగ్లీష్, తెలుగు. సో ఎలా ఉంటాయండి అక్కడ ఛత్తీస్గఢ్ లో వంటలు? మన వంటలకి అంటే తెలుగు వంటలకి అక్కడ వంటలకి అంటే అక్కడ ఏంటంటే మసాలాస్ ఎక్కువ ఉంటాయి, గ్రేవీస్. మెయిన్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ అయ్యే వేస్తారు, కొంచెం ఘాటు ఘాటు. అంటే మన తెలంగాణ మీద తక్కువే కానీ ఎక్కువ ఇక్కడ ఎక్కువ. కాజీపేట, వరంగల్ వచ్చిన తర్వాత తెలుసుకున్నాం బాగా బోల్డ్ వచ్చింది.
ఇది గ్రేట్ చేసిన పన్నీర్. గ్రేటెడ్ పన్నీర్ అండ్ ఆలు కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాం. ఇది మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఫ్రై చేయాలి. గ్రీన్ చిల్లీస్ ఓకే, స్పైసెస్ బట్టి మనం వేసుకోవచ్చు. ఓకే, ఇది పీనట్ పౌడర్ క్రంచీనెస్ కోసం. ఇదేమో గార్లిక్ అండ్ జింజర్. ఓకే, పేస్ట్ కాకుండా ముక్కలు వేస్తున్నారు. ముక్కలు అంటే తింటుంటే తగులుతుంది కదా, కొంచెం బాగుంటుంది కదా. ఇది పుదీనా, కొత్తిమీర, ఓకే, కొరియాండర్. ఇప్పుడు మసాలాస్, ఏమేమి మసాలాస్ వేస్తున్నారు? రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ టీ స్పూన్ అంటే గ్రీన్ చిల్లీస్ వేసాం కదా ఆల్రెడీ. దిస్ ఇస్ కొరియాండర్, జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్, మనకి టేస్ట్ అంతా సాల్ట్. లాస్ట్ లో ఇది మిక్సప్ చేసిన తర్వాత బైండింగ్ కి ఓట్స్ పౌడర్ వేస్తాం. ఫస్ట్ మిక్సప్ చేసి కలిపేద్దాం అంతా. అక్కడ మీకు మేజర్ గా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏంటి? నార్మల్ అయితే అక్కడ ఛత్తీస్గఢ్ కదా, ఇది భిలాయి, రాయ్పూర్ కాదు, రైల్వే. ఓకే, ఓకే, కానీ అక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ దొరికేది మాకు కూడా. ఇడ్లీ దోశ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండేవారు అక్కడ కాలనీలో, రైల్వే క్వార్టర్స్ లో బాగా ఉండేవారు. ఇది ఓట్స్ పౌడర్ బైండింగ్ కోసం. లోకల్ రెసిపీస్ ఉంటాయి కదా కొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. అంటే ఇది పూరన్ పోలి ఉంటుంది మేము వాళ్ళు చేసేవారు. అంటే అన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు అక్కడ, క్వార్టర్స్ కదా, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు. అందుకే అన్ని రకాలు బాగా తెలిసింది. ఇక అలా అన్ని కలిపిన తర్వాత ఇప్పుడు మనం కబాబ్స్ చేసుకోవచ్చు. కట్లెట్ ఆయిల్ పెట్టేస్తారు. ఇందులో ఏంటంటే పిల్లలకి బీట్రూట్ మామూలుగా తినమంటే తినరు కదా, ఇలా మిక్సప్ చేసి కట్లెట్ లో ఇస్తే మంచిగా తినేస్తారు. అంటే ఎందుకంటే నాకు ఆల్రెడీ హెర్బల్ లైఫ్ లో చేశాను నేను. ఫైబర్ గురించి, ప్రోటీన్ గురించి నాకు తెలుసు, ఐడియా ఉంది. మీరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్? సో మరి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్ అయితే కొంచెం ప్రోటీన్ అనేది ఈజీ కదా. మనకంటే ఈ ప్రోటీన్ అంటే ఇవి దాల్స్, పల్సెస్, ఈ పన్నీరు ఏంటంటే అన్ని రెడీ చేసి పెట్టుకుంటామే, కానీ టైం పట్టదు. టేకింగ్ అనేది చాలా తక్కువ. మీ అబ్బాయికి అమ్మాయికి ఎలాంటి రెసిపీస్ ఇష్టం మీరు చేస్తే? ఏదైనా తింటారు, ఇది కాదు అని నేను అనరు. అంటే పాప ఏంటంటే ఎక్కువ స్వీట్ ఇష్టం, బాబుగా హాట్. సండే స్పెషల్స్ ఏముంటాయండి సరిత గారు మీ ఇంట్లో? పులావ్, బిర్యానీ, మిక్స్ వెజ్ కర్రీస్, అలాగా పన్నీర్ కర్రీస్ చేస్తాం ఇంట్లోనే మాక్సిమం. ఎప్పుడైనా తక్కువ వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా వెజ్జే కదా. ఫ్రై అయిపోయింది, ఇప్పుడు సర్వ్ చేస్తా. తీసుకో. ప్లేట్లో డిష్ అవుట్ చేస్తా. ఓకే, బీట్రూట్ కబాబ్ రెడీ. ఓకే, బీట్రూట్ కబాబ్ రెడీ అండి. బీట్రూట్, క్యారెట్, పొటాటో, పనీర్ అన్నీ ఉన్నాయి. సో మంచి ఎనర్జీ ఫుడ్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బీట్రూట్ కబాబ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము, బంగాళదుంప, పనీర్, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ధనియా పొడి, వేరుశనగ పప్పు పొడి, ఓట్స్ పౌడర్, కొత్తిమీర, పుదీనా.
బీట్రూట్ కబాబ్ తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, పనీర్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగ పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కారం, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, ఓట్స్ పౌడర్ వేసి బాగా కలిపి వడల్లా చేసి 2 వైపులా పాన్ లో షాలో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ కబాబ్ రెడీ.